హిల్స్ లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తామన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వకూడదనే రూల్ లేదు అన్నారు. విజయం అనేది ప్రజల తీర్పుపై ఆధారపడి ఉంటుందన్నారు. టికెట్ ఇవ్వనోళ్లకు ఎలాంటి అన్యాయం జరగదని అన్ని సమీకరణాలు చూసే టికెట్ కేటాయిస్తున్నామన్నారు. కాంగ్రెస్ కు అభ్యర్థులు లేక ఎంఐఎం క్యాండిడేట్ ను తెచ్చుకుందని రామచంద్రరావు విమర్శించారు. అటు కార్ టైర్ పేలి బండి గ్యారేజ్ లో పడిందన్నారు. బీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరిస్తామంటున్నారు రామచంద్రరావు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతామంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఎట్టకేలకు బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించి ఉంది. మరొకసారి లంకాల దీపక్ రెడ్డి వైపుకి అధిష్టానం మొగ్గు చూపింది. ప్రస్తుతం మనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్ ఏంటి మరొకసారి లంకాల దీపక్ రెడ్డికి అధిష్టానం మొగ్గు చూపినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్లా చూస్తారు? ఏ విధంగా ఉండబోతాయి మీ ప్రణాళికలు? ఏ విధంగా ముందుకు వెళ్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక? మేము ఫస్ట్ డోర్ టు డోర్ పోతాం. ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి వాస్తవాలు చెప్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల్ని మోసం చేస్తుందో దాని విషయంలో చెప్తాం. ఎట్లయితే వాళ్ళు క్యాండిడేట్ దొరక్క ఎంఐఎం క్యాండిడేట్ పెట్టుకున్నారనే విషయంగా చెప్తాం. బీఆర్ఎస్ కారు కూడా పంచర్ అయింది, బ్రేకులు పోయినాయి, అది గ్యారేజ్లో పడి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం చేసి చెప్తాం. బీజేపీకి అవకాశం ఇవ్వండి చెప్తాం. ఇంకొకటి ప్రధానంగా సరే ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అభ్యర్థులు దొరకకపోవచ్చు. కానీ బీజేపీ ప్రధానంగా ఒక 2 సార్లు అవకాశం ఇచ్చింది లంకాల దీపారెడ్డికి. మళ్ళొకసారి ఇప్పుడు కూడా అవకాశం ఇచ్చింది. అంటే ఏ ఈక్వేషన్స్, లాయాలిటీయా లేకపోతే కాన్ఫిడెంటా లేకపోతే ఏ విధంగా ఇచ్చారు ఓడిపోతున్న వ్యక్తికి మరొకసారి అన్నది కూడా చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? ఎలక్షన్ తర్వాత ఓటమి గెలుపు ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదని ఏం లేదు. నేను కూడా 5 సార్లు ఓడిపోయిన, నాకు 4 సార్లు టికెట్ ఇచ్చింది. నేను ఎమ్మెల్సీగా గెలిచాను. ఇవన్నీ ప్రజల తీర్పు. అది పార్టీని మాత్రం ఒక టికెట్ ఇచ్చేటప్పుడు అన్ని రకాలైన ఆలోచనతో ఇస్తుంది. ఈయనలకు ఏదో తక్కువ చేసినట్టు కాదు. ఇచ్చిన వాళ్ళు కూడా ఏ కారణం మీద ఇస్తుందో అది కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో ఉన్నటువంటి మా నాయకులు నిర్ణయిస్తారు. కాబట్టి ఇది ఒక నిర్ణయం అవుతుందో ఇది పార్టీకి సింబల్. పార్టీ సింబల్ కింద ఎవరిని పెట్టినా కూడా మనం పనిచేయాలి, గెలిపించాలి అని చెప్పి ఆలోచనతో కార్యకర్తలు ఉంటారు. కానీ ఎవరికి టికెట్ ఇచ్చిందో ఎందుకు ఇవ్వలేదని ఆలోచించారు. ఒకవైపు బీసీ సినారియో మొత్తం కూడా రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గానికి వైపుకు మీరు మొగ్గు చూపినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది లంకాల దీపక్ రెడ్డి. మిగతా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీసీ ఇచ్చినటువంటి మీకు కలిసి వస్తుందా అనుకుంటున్నారా? నేను ఈ ఎలక్షన్స్లో కేవలం స్థానిక సంబంధించిన యొక్క పరిస్థితులు వస్తాయి. మేము బీసీల పట్ల ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ ఏది ఉందో కాంగ్రెస్ పార్టీకి లేదు, అందరు చూశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా లేదు, వాళ్ళు కూడా అందరు చూశారు. కాబట్టి క్యాండిడేట్ వేరే కులస్తులు అయినప్పుడు కూడా ఓవరాల్గా బీజేపీ పాలసీ చూడాలి. బీజేపీ ప్రధానమంత్రి బీసీ, బీజేపీ వైస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కూడా ఏదో ఉపరాష్ట్రపతి బీసీ, బీజేపీ 27 మంది బీసీ క్యాబినెట్కి ఇచ్చారు. బీసీ ముఖ్యమంత్రికి ఇచ్చినాము. మేము మా దగ్గర ఉన్నటువంటి ఒక బీసీ కృష్ణయ్య గారికి మేము ఎంపీ ఇచ్చినాము. కాబట్టి ఇవన్నీ మేము చేసిన బీసీలు వాళ్ళు ఏం చేశారు, ఒక క్యాండిడేట్ ఇచ్చిన మాత్రాన దాంట్లో ఇవన్నీ రావు అని చెప్పి భావిస్తాను. బీసీ ఒకవైపు బీఆర్ఎస్ సెంటిమెంట్ నమ్ముకుంటుంది, మరొక వైపు కాంగ్రెస్ అభివృద్ధి గెలిపిస్తుందని చెప్తుంది. మీరు ఏం చెప్పి ఓటర్ల దగ్గరికి వెళ్తారు? ఎట్లా సాధిస్తారు? ఈ 2 పార్టీలు కూడా మోసం చేస్తున్నాయి, మోసం చేశాయి, ఇప్పుడు కూడా మోసం చేస్తున్నాయి క్యాండిడేట్ల రూపంలో. కాబట్టి బీజేపీ అవకాశం ఇవ్వండి, మార్పుని చూడండి. సో ఇది ఖచ్చితంగా బీజేపీ బీసీ ఏదైతే అభ్యర్థి, మిగతా 2 పార్టీలు కూడా బీసీ అభ్యర్థిని ప్రకటించాయి. కానీ ఇటు బీజేపీలో రెడ్డి సామాజిక వర్గానికి లంకాల దీపక్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. అది ఖచ్చితంగా అవంతా ప్రజలు చూడరు. ఖచ్చితంగా 2 పార్టీలు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన వైఫల్యాలు చూస్తారు, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల వైఫల్యాలను చూస్తారు. ఇవంతా కూడా అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది, ఎంఐఎంతో ఎవరు జతగడుతున్నారు, ఎవరు ఏ రకమైన ఈక్వేషన్ చేస్తున్నారు అన్నది జూబ్లీహిల్స్ ప్రజలు చూస్తారు. ఖచ్చితంగా ఈ 2 పార్టీల వైఫల్యాలను చూశారు, బీజేపీ వైపుకు నిలబడతారు, ఖచ్చితంగా బీజేపీని ఆదరిస్తారు అన్నది కూడా రామచంద్రరావు చెప్తున్నారు. బీసీ పెద్దపీట వేసింది, బీసీ సామాజిక వర్గం పెద్దపీట వేసింది మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వంలోనే ఎక్కువ మంది బీసీ మంత్రులు ఉన్నారు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు అనేక మంది ఉన్నారు. బీసీలకు పెద్దపీట వేసిందే మోడీ ప్రభుత్వం అంటూ కూడా చాలా ప్రగాఢంగా చెప్తున్నారు. ఆ మోడీ కార్డే మమ్మల్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిపిస్తుంది అనే విశ్వాసాన్ని అయితే రామచంద్రరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్ బిగ్ టీవీ హైదరాబాద్.